ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిందండి. సాధారణంగా కూడా లేదు, తగ్గిపోయింది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 71,082 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,912 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,79,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా దర్శనానికి తిరుమలలో భక్తులను అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు సర్వదర్శనం మరియు దివ్య దర్శనం రెండింటిలో ఏ దర్శనం తొందరగా అవుతుంది అని అడిగారు. తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే దర్శనం టోకెన్లను సర్వదర్శనం టోకెన్లని అంటారు. అలాగే కాలినడక మార్గంలో ఇచ్చే దర్శనం టోకెన్లను దివ్య దర్శనం టోకెన్లని అంటారండి. ఈ రెండింటికి కూడా ఎప్పుడూ ఒకటే సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం సర్వదర్శనం మరియు దివ్య దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుమలలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. కనుక కొండపైన రూమ్స్ కావాలి అంటే ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొకరు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో లేవు, తిరుమలలో ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అని అడిగారండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఇంకెక్కడా కూడా వీటిని ఇవ్వరండి. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం దర్శనానికి టికెట్లు ఎంత, సమయం ఎంత పడుతుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటల కల్లా తిరుగు ప్రయాణం చేయాలి అని అడిగారండి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఫ్రీ దర్శనం మరియు 200 రూపాయల దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడే ఆలయం దగ్గరే ఈ దర్శనం టికెట్లను ఇస్తారండి. ఫ్రీ దర్శనానికి ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా వెళ్ళొచ్చు. 200 రూపాయల దర్శనం టికెట్లను ఆలయం దగ్గరే ఇస్తారు. ఫ్రీ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. అలాగే 200 రూపాయల దర్శనానికి కేవలం అరగంట మాత్రమే పడుతుంది. అలాగే తిరుమలలో 300 రూపాయల దర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ప్రస్తుతం 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే ఇంకొకరు ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ఏప్రిల్ నెల వరకు కూడా అన్ని అంగప్రదక్షిణం టికెట్లను ముందే విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్ల కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఏప్రిల్ నెలలో ఏవైనా దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగారండి. ఆన్లైన్లో అయితే అన్ని రకాల దర్శనం టికెట్లను ముందే విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో అయితే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిని తిరుపతిలో మీరు తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే
మే నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తారు తెలియజేయగలరు అని అడిగారండి. 2024 మే నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ ఫిబ్రవరి నెలాఖరులో చివరి వారంలో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు అన్న సమాచారం అనేది టీటీడీ వారి నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.